నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. మంత్రి నారా లోకేష్ ప్రకటన. దావోస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం, మాజీ మంత్రి రోజా విమర్శలు. ఘనంగా చిల్లీస్ కమిషన్ ఏజెంట్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. మిర్చి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సూచన. సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తుల్ని ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను సీఎం చంద్రబాబు కలిశారు. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు మెజారిటీ దాదాపు 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈ రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు ఖాళీ చేతులతో దావోస్ నుంచి తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని తెలియజేశారు. అలాగే పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు ఎండుకో కట్టుకథలతో ఏపీకి వస్తున్నారు అని రోజా దుయ్యపట్టారు. ఈ యొక్క దావోస్ కి వెళ్లి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్ కి వెళ్ళి సిగ్గు లేకుండా
నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా. ప్రైవేట్ మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకుని రాలేదని మండిపడ్డారు. అలాగనే మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సిద్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఒకే టర్మ్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుంది. 14.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకుని రాలేదు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలను తీసుకుని రాలేదని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలు పెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్ సిఫారసు చేస్తూ ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95 to 99 ఒక టర్మ్, 99 to 2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో గుంటూరు చిల్లీస్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు అధ్యక్షులుగా డి నరేంద్ర బాబు అధ్యక్షత వహించారు. నర్సిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రపంచంలోని గుంటూరు మిర్చి యార్డుకి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. మిర్చి రైతుల సంక్షేమానికి నూతన కార్యవర్గం ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా చిల్లీస్ కమిషన్ ఏజెంట్ల సంక్షేమానికి నూతన పాలకవర్గం పనిచేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.
ఇప్పుడు ఏకీకరణంగా ఎన్నికైన బాడీ మొత్తం యువకులు ఉత్సాహవంతులు సంబంధించినటువంటి వ్యాపారస్తులు లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కాదు. ప్రజలను కాపాడడం కోసం మనము అవసరమైతే ముందు రాజకీయ నాయకులు అందరూ కూడా వారి దాకా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మిత్రులు నరేంద్ర బాబు నరసింహి గారు, విజయభాస్కర్ గారు, అమ్మరెడ్డి రవికుమార్ గారు నలుగురు కూడా నూతనంగా గుంటూరు సిరీస్ కమిషన్ ఏజెన్సీ అసోసియేషన్ సంబంధించి ఎన్నికల్లో గెలుపొందినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నేను ప్రత్యేకించి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు కారణాలు. ఒకటి, ఎన్నికైనటువంటి మిత్రులు అత్యంత ఆత్మగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగినందువల్ల సభ్యులు అందరం తీర్మానం నిర్వహించి ఒక అందరిని ఎన్నుకొని మా నూతన కార్యవర్గంగా నరేంద్ర బాబు, సెక్రటరీగా ముక్కాల విజయభాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా జంగా నర్సిరెడ్డి గారు, ట్రెజరర్గా కర్పూరపు కోటేశ్వరరాజు, జాయింట్ సెక్రటరీ అన్నపరెడ్డి రవికుమార్ గారు, పాలకవర్గం అంతా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాము. మేము తగు చర్యలు ఈ పాలకవర్గం మా సంఘ సభ్యుల యొక్క ప్రతి సమస్య తీర్చి మా కాలం యందు అన్ని సమస్యలు పరిష్కరించి ముందుకెళ్ళి అందరికీ తగు న్యాయం చేయగలిగేవారంగా పూర్తి చేసినందుకు, ఒక పండుగ వాతావరణంలో పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని సహకరించిన మీడియా మిత్రులకు, వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మాకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ వాళ్ళు, ఇంపోర్ట్ వాళ్ళు, గుమస్తా అసోసియేషను, ముఠా అసోసియేషను అందరం కలిసి ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వంతో ఏమైనా సమస్యలుంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీడియా. రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం గుంటూరులో చేనేత జౌళి శాఖ ఏడీ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకి 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. చేతులు దోషం చేసేటువంటి పౌరులకు అండగా అవ్వలేదు. మరి త్రిప్ట్ ఫండ్ కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, మరి యాడ్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఈ రోజుకి 156 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ చేనేత కార్మిక సంఘాన్ని అలాగే చేనేత వృత్తిని ప్రదర్శించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజున దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత మంది వృత్తిలో బతికే, చేతి వృత్తిలో బతికే వాళ్ళు చేనేత కార్మికులు. ఈ రోజున చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 80,000 మందికి నేతన్న నేస్తం 24,000 కల్పించి సహకార సంఘాలని దివాళా తీయించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో కాస్త మేలు జరుగుతుందని అందరం కూడా ఆశపడ్డాం. ఈయన వచ్చేసేసి కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే చేనేత బడ్జెట్ కేటాయించాడు. అటు నేతృత్వ నేస్తం ఆపేశాడు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు దాదాపు 156 కోట్ల రూపాయలు ఉంటాయి, అవి కూడా విడుదల చేయలేదు. కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి
థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కింద విడుదల చేశాడు. ఇవాళ సహకార సంఘంలో రావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ స్కీము, యార్న సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేటు సంబంధించి 2017 నుంచి ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఆయాల నుంచి ఇవాళ వరకు కూడా సహకార సంఘాలు జీడీసీసీ బ్యాంక్ దగ్గర అప్పులు తెచ్చి ₹1,00,000 అప్పులు తెచ్చి వడ్డీలు కడుతుంది. సహకార సంఘ వ్యవస్థ అట్టాగే చేనేత మొత్తం కూడా దివాళా తీసే పరిస్థితికి ఏర్పడింది. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీ మొత్తం చేనేత వ్యవస్థనే సర్వనాశనం చేసింది. ఇటు మాసేవర్ దగ్గర నేర్పించే పరిస్థితి లేకుండా, నేర్పించిన బట్టకి గిట్టుబాటు ధర రాక పవర్లు దెబ్బకి మొత్తం చేనేత కునారు వెళ్ళిపోతుంది. పట్టు చీరలు చేనేత మీద ధర్మవరంలో నేసే చీర ₹6,000 ఉంటే ఇవాళ అక్కడ 200 మగ్గాలు జైర్ చెట్లు అని వాయువేగంతో నాడి లేకుండా నడిచే మగ్గాలను 200 మగ్గాలు పెట్టి రోజుకు 3 ఒక మగ్గ మీద 3 చీరలు తయారు చేసి దాన్ని చాలా కారు చౌకగా తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకొచ్చి ఆ పోటీకి చేనేత నిలబడలేకపోతుంది. మేము ఇవాళ మొత్తం ₹172 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 5 కోట్లు మాత్రమే చేనేతకు ఉంది. మిగతా అన్ని కూడా గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పుని చెల్లించే దానిలో మార్గంగా మాల్స్ కడతామంటున్నారు. ఈ మాల్స్ డబ్బున్న వాళ్ళకో లేకపోతే మాస్టర్ వాళ్ళకో ఇంకా పెద్ద బెడా పెట్టుబడిదారులకో తప్ప చేనేత కార్మికులకు ఉపయోగపడదు. అందుకని మేము రాష్ట్రంలో చేనేతకు ₹2,000 కోట్ల బడ్జెట్లో కేటాయించి సివిల్ సప్లై హమాలీలకు తక్షణమే పెంచిన వేతనాలు అందించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లై కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన వేతనాలని జీవో రూపంలో అందజేయాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాధాకృష్ణ, చిన్న ఆంజనేయులు, సురేష్, అంజుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ముఠా కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాగనే పెంచిన వేతనాలు అందించి జీవో విడుదల చేయని పక్షంలో సమ్మె చేపడతామని వారు వెల్లడించారు. సివిల్ సప్లైస్ లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు ఈ రోజు మెరుపు సమ్మె చేస్తా ఉన్నారు. ఒక రోజు ఈ మెరుపు సమ్మె కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే 2022తో కూలీ రేట్ల అగ్రిమెంట్ అయిపోతే ఆ తర్వాత 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూలీ రేట్ల పెంపుదలకి ప్రభుత్వం పూనుకోవటం వల్ల ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలని 2023లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూలీ రేట్ల జీవో అయిపోయిన తర్వాత, గత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చర్చలు మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి సంఘాలకు మధ్య. ఈ అగ్రిమెంట్ని అమలు జరపట్ల, అగ్రిమెంట్ని అమలు జరపమని మళ్ళీ 1 సంవత్సరం పాటు పోట్లాడారు. ఈ పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ అగ్రిమెంట్ని అమలు జరపకపోవటం వల్ల ఇటీవల కాలంలో ఈ రోజు సివిల్ సప్లై ముఠా కార్మికులందరూ ప్రతి ఒక్క గోడౌన్ దగ్గర మెరుపు సమ్మె అనేది నిర్వహించారు. ఈ సమ్మెకి మెయిన్ కారణం మన మినిస్టర్ గారు 3 నెలలు అవుతుంది అగ్రిమెంట్ జీవో జారీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం గతి లేకుండా ఇట్లాగే ప్రభుత్వం చొరవ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మా సివిల్ సప్లై ముఠా కార్మికులందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే నెల బిల్లులు కూడా 20వ తారీఖు అలా వస్తున్నాయి, కానీ 10వ తారీఖులోపు మాకు ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవో కోసం ఈ రోజు మెరుపు సమ్మెని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాది మంచి పరిపాలన అని చెప్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కూలీ రేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంటి కొనుగోలు విషయంలో కొందరు వ్యక్తులు తనను మోసం చేశారని పఠాన్ రియాజు అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటి అగ్రహారంలో 40 లక్షలకు ఓ ఇల్లు కొనుగోలు చేయగా 19 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చామని చెప్పారు. ఇంటి కొనుగోలు విషయంలో అగ్రిమెంట్ చేసి కొన్ని నెలలు గడిచిపోయిందని తెలియజేశారు. అయితే కొనుగోలు చేసిన ఇంటిని మాత్రం ఆవుల భాగ్యలక్ష్మి తనయుడు నరేంద్ర ఇబ్బందులకి గురి చేస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
నా పేరు పఠాన్ రియాజ్. నేను అక్టోబర్ 1వ తేదీన 2024 సంవత్సరం 40 లక్షలకి బిల్డింగ్ ఉన్నా, 2 స్టోర్ల బిల్డింగ్. అడ్వాన్స్ బయానా తాలూగా 18 లక్షలు ఇచ్చా. 21 లక్షలు టేక్ ఓవర్ బ్యాంకుది టేక్ ఓవర్ చేసుకునేటట్టు. బ్యాంకు టేక్ ఓవర్ చేసుకునేటట్టు వాళ్ళు క్లోజింగ్ లెటర్ ఇట్లా 4 నెలల నుంచి సతాయిస్తున్నాడు. ఏంది డబ్బులు రిటర్న్ అమ్ముతావా లేకపోతే ఏంటంటే డబ్బులు రిటర్న్ అంటే రిటర్న్ ఇయ్యట్లా, లేదు రిజిస్టర్ చేయమంటే చేయట్లా, లేదు వడ్డీ లేకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసే 19 లక్షలు నేను రిటర్న్ తీసుకుంటా అన్న. లేదు నీ దగ్గర డబ్బులు లేకపోతే 40 లక్షలు పెట్టి నేను రిజిస్టర్ చేయించుకుంటా. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 5 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఎంతో టైం పెట్టుకో, టైం లిమిట్ పెట్టుకో, మళ్ళీ రిటర్న్ నేను రిజిస్టర్ చేస్తాను నీకు అని చెప్పి పెద్దల సమక్షంలో చేస్తానని చెప్పి ఒప్పుకున్నా. అయినా రావట్లా. నేను రాను, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో, పోలీసు వాళ్ళకి చెప్పుకోపో, సివిల్ కేసు ఇది, ఎవరు రారు, ఏం చేసుకుంటారో పిక్కపో అని దౌర్జన్యం చేస్తున్నాడు. 1-2 సార్లు వస్తే తోసి ఇచ్చేసాడు. హౌస్ టేక్ ఓవర్ చేసుకుంటే బయట నుంచి తాళం వేసేస్తున్నాడు. ఆవుల నరేంద్ర వాళ్ళ అమ్మ పేరేమో ఆవుల భాగ్యలక్ష్మి. ఆవుల భాగ్యలక్ష్మి పేరు మీద ఇల్లు ఉంది. ఇల్లు అగ్రిమెంట్ చేసింది ఆమె. విట్నెస్ సంతకం వచ్చేసి వాళ్ళ కొడుకు ఆవుల నరేంద్ర చేశాడు. 19 లక్షలు క్యాష్ ఇచ్చారు. వీడియో ఉంది, అగ్రిమెంట్ చేయించుకున్న సంతకాలు ఉన్నాయి. విట్నెస్ వాళ్ళ కొడుకు ఒకడు, వాళ్ళ ఫ్రెండ్ ఒకతను, ఇద్దరు కలిసి చేశారు. మా తరపు కంప్లైంట్ ఇచ్చాం సిఐ గారి దగ్గర, ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గారి దగ్గర కూడా ఇచ్చాం కంప్లైంట్. మొత్తం కాంట్రాక్ట్ ఎంతండి? 40 లక్షలు. 40 లక్షలు. మీకు ఎన్ని రోజుల్లోపు అగ్రిమెంట్ రాసాం? లోన్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంకులో లోన్లో ఉంది. నువ్వు అయిపోగానే టేక్ ఓవర్ చేసుకోవాలి. టేక్ ఓవర్ చేసుకోవాలంటే వాడు క్లోజింగ్ లెటర్ ఇవ్వాలి. అంటే క్లోజింగ్ లెటర్ ఎంత ఉంది, అక్కడ రిమైనింగ్ ఎంత ఉంది ఇస్తే ఆ చెక్ రిలీజ్ అయిపోద్ది మనకి. అది ఇట్లా వచ్చింది. కానీ ఇప్పటికి పేటలో ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడిచ్చా, అందరితో మాట్లాడితే రావట్లా. బ్యాంకులో ఎంత ఉంది బ్యాలెన్స్? నాకు 21 lakhs అని చెప్పాడు. ఇప్పుడు ఎంత ఉంది మరి? అసలు తెలియదు. క్లోజింగ్ లెటర్ ఇస్తేనే కదా మనకి తెలిసేది. క్లోజింగ్ లెటర్ ఇట్లా మీరు మరి బ్యాంక్ దాన్ని కనుక్కోకుండా అడ్వాన్స్ కనుక్కున్నా. 21 lakhs ఉందని చెప్పారు ఫస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందో తెలియదు. 2150 ఉందా, 2120 ఉందా, లేకపోతే 22 lakhs అయిందా, కట్టాడా లేదా ఈ 4 నెలలు తెలియదు కదా మనకి. క్లోజింగ్ ఇచ్చామనుకోండి, ఆ క్లోజింగ్ 22 లక్షలు మనం కట్టేసి మనం టేక్అవుట్ చేసుకుంటాం. అది మీకు అగ్రిమెంట్ ఎన్ని రోజులు టైం ఏం పెట్టలా, టేక్అవుట్ చేసుకునేటట్లు పెట్టాం. అగ్రిమెంట్ రాసేటప్పుడు అడగాలి కదా. అడిగాం. 2 months 3 months నాకు రిజిస్ట్రేషన్ చేయాలని మీరు అడగాలి. చెప్పా, నాదేం లేదు, ఇమీడియట్లీ నువ్వు లోన్ తెచ్చుకో, రిలీజ్ చేసేస్తాను అన్నాడు. క్లోజింగ్ లెటర్. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో యువగలం నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో 100 మంది వృద్ధులకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం తూర్పు నియోజకవర్గం కార్యకర్తలు, అభిమానులు టీడీపీ నాయకులతో కేక్ కటింగ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను యువతకు 20 లక్షల ఉద్యోగములు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఎన్ని ఆటంకులు పెట్టినా
ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కార్యకర్తల మనోభావాలను గుర్తించి కార్యకర్తలకు అండగా ఉంటూ వారి పక్షాన పోరాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండగ రోజుగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఎంత కష్టమైనప్పుడు కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం కార్యకర్తల కోసం అండగా నిలబడేటువంటి తత్వం కలిగినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేటువంటి ఆలోచనతో తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాడవాడలో కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడిగా అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఈ రోజు చేస్తున్నటువంటి కృషి భావితరాలకు ముఖ్యంగా యువకులకు ఆదర్శంగా ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఆయన మరిన్ని జన్మదినాలను పురస్కరించి జరుపుకోవాలని భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులను అధిరోహించి రాష్ట్ర అగ్రగామిక రాష్ట్రంగా నిలబెట్టేటువంటి క్రమంలో ఆయన ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారు గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు నందు శ్రీ కార్తికేయ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ చైర్మన్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా చైర్మన్ బ్రహ్మయ్య మీడియాతో మాట్లాడారు. ఏకైక రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో CRDA అప్రూవ్డ్ తో 5 ప్రాంతాల్లో లేఅవుట్లు వెంచర్ వేశామని చెప్పారు. విజయవాడకు దగ్గరగా ఉన్న కంచికచర్ల ప్రాంతాల్లో రాజధాని చుట్టూ జగన్నాథపురం, కొండవీడు, అమరావతి పలు ప్రాంతాల్లో CRDA లేఅవుట్ల ప్లాట్లని గజం 3,500కి అందజేస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని రాజధాని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేశారు. డాక్టర్ గారికి ఇవ్వబడదా బాగా డాక్టర్ గారు నిజంగా పార్వతి పరమేశ్వరులే. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ మార్కెటింగ్ జన్మించినటువంటి మా గురువు గారు శ్రీ సవన్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా సీనియర్ డైరెక్టర్స్ మిత్రులకు టీం మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈరోజు మంచి కార్యాలయాన్ని మనకిచ్చి మనందరం డెవలప్మెంట్ అవడానికి కారకులైనటువంటి డాక్టర్ గారికి, ఎందుకంటే టైం అవుతుంది, ఒకసారి మనందరం చిన్న హానర్ చేసుకుందాం. మనకి ఎందుకంటే ఒక కార్యాలయం ఇవ్వటం దాంట్లో సక్సెస్ అవుతాం. మనం ఎన్నో వెంచర్లు చేస్తాం, ఎంతో మంది టీం మెంబర్స్ వస్తారు. మీరు చెప్పారు సక్సెస్ అవ్వాలి, ఎంత సంపాదించాలని చెప్పేసి. స్థల ప్రభావం కూడా ఇంపార్టెంట్, స్థలం ఇచ్చిన వ్యక్తి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు కావాలి. నా పేరు సారంగి రెడ్డంకయ్య అండి. మేము ఈరోజు విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ లో శ్రీ నిలయం అనే చోట అపోలో మెడికల్ షాప్ ఆపోజిట్ లో 4th ఫ్లోర్ లో కార్తికేయ ప్రాజెక్ట్స్ అనే ఒక ఆఫీసు లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆఫీసు ఈ చుట్టుపక్కల రాజధాని సరౌండింగ్స్ లోనే ఓపెన్ ప్లాట్స్ సంబంధించినటువంటి ఆఫీసు మాది. విస్తారంగా విజయవాడలో CRDA అప్రూవ్డ్ లేఅవుట్లు కొట్టిపాడు, జగన్నాథపురము, అట్లాగే చెవుటూరు, మైలవరం సరౌండింగ్స్ లో మా వెంచర్స్ ఇప్పుడు నడుస్తున్నాయండి. ఈరోజు నూతనంగా ఇక్కడ కొత్తగా మేము ఈ కొండవీడు దగ్గర, ఎరంగపురం దగ్గర కొండవీడు దగ్గర ప్లస్ అమరావతి సరౌండింగ్స్ లో ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ చేయబోతున్నాము వెంచర్స్. అయితే కొత్తగా ఈరోజు ఆఫీసు ఓపెన్ చేసిన చోట ఈరోజే మాకు 5 ప్లాట్లు బుకింగ్ అయినాయండి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో చాలా తక్కువ ధరలో, చాలా తక్కువ రేట్లో ఇక్కడ మేము మధ్యతరగతి బిలో మధ్యతరగతి పీపుల్కి అందుబాటులో విధంగా మేము వెంచర్స్ చేసి అమ్మటం జరిగింది. దాదాపు 60 వెంచర్లు కంప్లీట్ చేయడం జరిగింది. విఎస్ఆర్ అంటే కార్తికేయ ప్రాజెక్ట్స్. నేను వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9346642898 9346642898. మా ఆఫీస్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్లో
అపోలో మెడికల్ రియల్ ఎస్టేట్లో అంటే సామాన్య మధ్యతరగతి నేను కొనుక్కుంటాను కొనుక్కోలేను ఇప్పుడున్న ధరల్లో చాలా రేటు ఉంటుందేమో అని ఒక అపోహ ఉంది బయట. దాన్ని మనం ఆ అపోహని ఒక సామాన్య మానవుడు అంటే చిన్న పని చేసుకున్నా కానీ ఒక ప్లాట్ కొనుక్కోవడం అనేది ఒక ఇల్లు అనేది ఒక డ్రీమ్ మనిషికి. ఆ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. అది ఎలా అంటే చాలా తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఉన్న దాంట్లో ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చితే మీరు ఉన్న దాంట్లో మీ బడ్జెట్లోనే ఆ వెంచర్స్ అన్ని కూడా డిజైన్ చేయబడి ఉన్నాయి. మీకు మీ డబ్బు తగ్గట్టుగా మీ డిస్టెన్స్ కూడా ఉంటుంది. అన్ని వేలతో వాటి అంటే మన సంస్థలో మధ్యతరగతి ₹5 అంటే ఎనీ పర్సన్కి మన ప్లాట్ ఇవ్వడానికి రెడీ ఉంది. మన సంస్థ కూడా చక్కగా అందరికీ ఎంతో మంది 60 వెంచర్లు పూర్తి చేసి దిగ్విజయంగా ఇప్పుడు సిఆర్డీ లేఅవుట్లు అన్ని కూడా మనం స్టార్ట్ చేసాము. అందరూ వచ్చి వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు రంగారావు అండి. ఈరోజు శ్రీ కార్తికేయ ప్రాజెక్ట్ గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఇదే బ్రాంచ్ నుంచి మేము వాసిస్తూ ఉన్నాము. అయితే ఏంటంటే మనది విజయవాడ